తీసి బురద చల్లటానికి ఇక్కడ కంటెక్స్ట్ లేదు. నువ్వు అనవసరంగా ఎనిమిస్ని పెంచుకోకు, నాకు పెంచవు. నాకు బాగానే ఒక పెద్ద టీంని పెంచావు, ఎనిమిస్ని, నీ యూత్ని. నువ్వు అనవసరంగా పెంచుకోకు, నాకు అంత సీన్ లేదు. నీలాగా ఇళ్లలో తిరిగే సీనో లేకపోతే బయట తిరిగే సీనో నాకు లేదు. నాకు చాలా భయం. నేను చెప్తున్నాను కదా, వేరే మగాళ్ళతో తిరగటానికైనా ఒక ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవటానికైనా నాకు చాలా భయం. నీకు తెలుసు ఆ విషయం, చాలా డీప్గా తెలుసు. నువ్వు అనుకుంటున్నంత ఏమీ లేదు. అసలు ఆయన బైక్ వీడియోకి నాకు మినిమం సంబంధం లేదు. నాకు నవ్వు వచ్చింది నువ్వు చెప్తుంటే. అసలు ఇంక ప్రపంచంలో బైక్లు వేసుకొని ఎవరు తిరిగినా నా కోసమే అంటావా నువ్వు? డిబేట్లో సార్ స్టాండ్ తీసుకున్నారు. నాకు నేనే షాక్ అయ్యా. ఇలా లైవ్లో కూర్చొని ఉంటే సార్ మాట్లాడుతున్నా, అనర్గళంగా మాట్లాడుతుంటే నేనే సర్ప్రైజ్ అయ్యా. నాకు ఆ రోజున మనసులో ఉన్న హానెస్ట్ ఫీలింగ్ అయితే, నేను కొంచెం ఎందుకో పెయిడ్ పిఆర్ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు స్టిల్ ఉంది. ఆ టైంలో సార్ నా దగ్గర నేనే పేమెంట్ చేసిన వ్యక్తిని కాదు, లేకపోతే ఒక సర్కిల్ ద్వారా పరిచయమైన వ్యక్తిని, నా బాధ అర్థం చేసుకొని స్టాండ్ తీసుకొని మాట్లాడారే అని. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ధర్మ, మీరు సంపాదించిన ప్రాపర్టీ కాదు జిస్మత్. ప్లీజ్ ఆ బ్రాండ్ తీసుకురాకు. నువ్వు ఈ బాత్రూమ్లు గడుక్కునే మొహన్నోడితో వీళ్ళందరితో నా గురించి మాట్లాడిస్తున్నావు. సరే, ఇట్స్ ఓకే, నేనే తప్పులు చేయలేదు కాబట్టి నేను కోప్ అవుతా, కానీ బ్రాండ్ గురించి మాట్లాడించకు. దాని మీద ఎంతమంది బతుకుతున్నారు? బట్ బ్రాండ్ స్టిల్ ఇప్పటికీ తన మీరు ఏదో డాక్యుమెంట్ చూపిస్తే అది కాదు, సమ్ ఏదో ఆన్లైన్లో చూసుకొని అంటున్నాడు. ఏం జరుగుతుంది ఇద్దరు మధ్య? అసలు ఏంటది? మీరేమో సార్, నేను మీకు చూపించిన ఫస్ట్ బ్రాంచ్ డాక్యుమెంట్. ఫస్ట్ బ్రాంచ్ లో కూడా ధర్మ ఉన్నాడు, కాకపోతే లీగల్ గా నా పేరు మీద, గౌతమ్ పేరు మీద ఉంది. ఇప్పుడు ధర్మ వచ్చి మా ఇద్దరు పర్సనల్ ఇష్యూస్ వల్ల ధర్మ వచ్చి ఇక్కడ కూర్చొని జిస్మత్ లో గౌతమి లేదు అన్నా చెల్లదు. నేను వచ్చి కూర్చొని జిస్మత్ లో ధర్మ లేడు అన్నా చెల్లదు. జిస్మత్ లో గౌతమ్ లేడు అని మేము ఇద్దరం కలిసి అన్నా చెల్లదు. ముగ్గురం కలిసి పెట్టుకున్నాం. అది మేము చిన్న పిల్లలం పెట్టుకున్న రోజు 23 ఏళ్ళు. ఈ రోజున ఏదో మనకి వచ్చిన పర్సనల్ ఇష్యూస్ అసలు బ్రాండ్ మీద తీసుకెళ్ళటం చాలా, అది మనకి ఇంకా తప్పు. నేను నువ్వు కనుక నాకు మనం సంపాదించుకున్న దాంట్లో, మన ఇద్దరం కలిసి సంపాదించుకున్న దాంట్లో నువ్వు నాకు కరెక్ట్గా, వ్యాలిడ్గా, న్యాయంగా నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఈ బ్రాండ్ వదిలేయటానికి రెడీగా ఉన్నా. ఈ బ్రాండ్కి నేను ఎంత మంచి చేశానో, నేను ఎంత డెవలప్ చేశానో నీ మనసుకు తెలుసు. నువ్వు కూడా చెప్పుకుంటున్నావు. ఈ రోజు నా మీద పీకల దాకా కోపం ఉన్నా కూడా నువ్వు ఈ రోజున కూర్చొని గౌతు డెవలప్ చేసింది అంటున్నావు, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. కానీ నేను ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఇందులో ట్రావెల్ చేశాక సడన్గా రోడ్డు మీద పడిపోయి బతకాలంటే కష్టం. నాకు ఒక లైఫ్ స్టైల్ ఉంది, నాకు ఒక ఏర్పడిన లైఫ్ స్టైల్ ఉంది. అదంతా లాక్కోవాలనుకోవటం తప్పు. నీకు ఎవరు గైడెన్స్? నా వెనక ఎవరూ లేరు. నువ్వు ఇగోకి వెళ్తున్నావు, దయచేసి అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు కనుక నాకు ఇలా, నువ్వు 2023లో నీకు ఋతువుకి ఫ్రెండ్షిప్ లేదన్నావు. నేను ఆ రోజు నమ్మి ఆగా. ఈరోజు నేనే చెప్తున్నా, ఒక బాడీలో సిమ్టమ్స్ పేషెంట్కే ఎక్కువ తెలుస్తాయి. అలాగే నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే ఎక్కువ తెలుసు. శ్రీను గారికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. నా కజిన్ ఆయన, నీకు తెలీదా? నీ సింధూరం సినిమాకి ఎంత హెల్ప్ చేశారు శ్రీను గారు? నువ్వు అన్నా అని పిలవ్వా? నీకు గుర్తులేదా? 2 సార్లు వచ్చారు ఆ జర్నలిస్ట్ గారు మన ఇంటికి. ఫస్ట్ టైం నువ్వు వచ్చావు. నువ్వు వచ్చినప్పుడు శ్రీను గారు ఆయన లేచి నించోని, బాబు బాగున్నారా, మీ సినిమా ప్రీమియర్కి నేను వచ్చాను అని నీకు అంత గౌరవం ఇచ్చి మాట్లాడారు నా ముందే. సెకండ్ టైం ఆయన ఏదో నేను స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించిన సాలాడ్ ప్లేట్ ప్రజెంటేషన్ బాగుంది అనుకొని ఒక అన్న వీడియో తీసాడు. ఆయన తీసుకున్నాడు. మా మమ్మీ డాడీ ఉన్నారు ఇంట్లో. సరే, నన్ను నమ్మకు, మా అమ్మని అడుగు. తప్పు కదా? ఇప్పుడు నువ్వు ఇంత మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని ఓపెన్గా ఎందుకు చెప్పుకోగలుగుతున్నావు అంటే నువ్వు మగాడివి. మన సొసైటీ అలా ఉంది. ఈ రోజు నా మీద నువ్వు బురద చల్లితే, నేను అది కూడా ఏం చేయకుండా ఉన్నప్పుడు నా మీద ఎంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు యాజ్ ఎ సింగిల్ ఉమెన్గా? నేను తప్పది. నేను ఆ టైప్ అమ్మాయిని కాదు. నువ్వు అను, ఇప్పుడు నేను డబ్బులు అడుగుతున్నాను, నా కష్టం నేను అడుగుతున్నా, ఒప్పుకుంటా. నీ యాలిమోని నేను అడగల. నువ్వు నా మీద బురద జల్లాలంటే జల్లు, కానీ ఆ విషయాల్లో కాదు. ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో లకారాలు మెసేజ్లు కామెంట్స్ పెట్టి, నీకు తెలుసు నా ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుందో. నాకు ఏ రోజు చండాలపు కామెంట్స్ రావు. గత 3 రోజులుగా నాకు వస్తున్న కామెంట్స్కి నేను ఎంత డిప్రెస్ అయ్యానో నీకు తెలీదు. కానీ పర్లేదు. నేను నీ ఎఫ్ఐఆర్స్ బయట పెట్టినందుకు నీకు ఖర్చు ఉంటే సరే, ఓకే, ఫైన్. ఇక్కడ ఆగి, ఇంకా అనవసరమైన ఎనిమిటీ నువ్వు పెంచుకోకు. ఎవరెవరినో ఇప్పుడు అది నాకు కూడా మంచిది కాదు. మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జనవరి వరకు, మీరే జనవరి నుంచి అన్నారు, అదే జనవరి వరకు తను కూడా బాగుండేది.
పర్సన్ ఎంటర్ అయిన తర్వాత షీ చేంజ్డ్. ఇప్పుడు కూడా తనతో మాట్లాడాలంటే ఆ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నిజంగా ఇన్ఫ్లుయెన్స్లోనే చేస్తున్నారా లేకపోతే సార్ నేను యాక్చువల్గా ధర్మాతో గొడవ పడాలను అరవాలను రాలా. వాళ్ళ ఫాదర్ వచ్చిన రోజు నేను చాలా యాంగర్గా ఉన్నా. మీరు చూస్తే నా ఫేస్, ఎందుకంటే ఆయన మరీ ఎక్కువ ఆరోపణలు అబద్ధాలు చెప్తున్నారు నా మీద అని. ఈ అబ్బాయి ఫస్ట్ లైవ్లో సరే పెళ్లికి ముందు మా ఇద్దరి మధ్యలో జరిగినవి చెప్పుకున్నాడు, ఏదైనా నేను ఇతనితో స్టిక్ ఆన్ అయి ఉన్నా ఫస్ట్ నుంచి. మరి అతని దృష్టిలో అది తప్పైతే ఆ రోజు టాబ్లెట్స్ తెచ్చింది అతనే, తేకుండా ఉండాల్సింది. మరి తప్పైతే నువ్వు కూడా ఉన్నావు కదా అందులో, దేనికి చెప్పుకోవటం? సరే నాకు నీకంటే ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నావు, సరే నీకు తెలీదా అది? అసలు నువ్వు కాదా మమ్మల్ని విడగొట్టింది? గుండె మీద చేసుకొని చెప్పు. ఎన్ని చెప్పావు నాకు అతని గురించి, అతను ఎంత ఏడ్చేవాడు నా కోసం, అదంతా సబ్ టెక్స్ట్ వదిలేసే. ఇప్పుడు నేనేం రిగ్రెట్ అవ్వట్లే ఎవరి గురించి. కాకపోతే నువ్వు అతని గురించి ఆ రోజున అన్ని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజున వచ్చి తన గురించి చెప్పటం అనేది తప్పు. దయచేసి అర్థం చేసుకో ధర్మ. లేకి అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, దానికి బియాండ్ వెళ్తున్నాం మన ఇద్దరం. ఒక్కసారి ఆగు, ఎందుకంటే నేను నీ మీద బురద జల్లాను అనే పాయింట్ నీకుంటే నువ్వు కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆర్ యు రెడీ? ఒకవేళ తను కనుక కూర్చుంటే మాట్లాడడానికి తన ఎదురు 100% రెడీ సార్. ధర్మ, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు కనుక లైవ్ చూస్తూ ఉంటే కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, కూర్చొని మాట్లాడు. నేను అతన్ని చూసి నవ్వా అక్కడ, మీరు చూస్తే విజువల్లో. అసలు ఏం జరిగింది ఇద్దరు తను, ఎందుకంటే చాలా రోజులు సార్ నాకు నవ్వు వచ్చింది సార్. నేను ఫస్ట్ తను లైవ్ లో అంత ఆవేశంగా అరుస్తుంటే తను హైలైట్ చేయాలనుకున్న పాయింట్స్ వరకు గట్టి గట్టిగా అరిచాడు. అసలు ఏమన్నా బేస్ ఉండాలి కదా. ఇప్పుడు నా లైఫ్లో కూడా నన్ను ఫ్లర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఏమనిపించింది కరెక్ట్గా తను ఎదురు పడిన తర్వాత? ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఐ థింక్ ఎన్ని రోజులు అయింటుంది మీ ఇద్దరు ఎదురెదురుగా చూసుకొని? చాలా రోజులు అయింది సార్, అరౌండ్ 10 months. సార్ ధర్మ అనే వ్యక్తి నాకు ఫస్ట్ ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, తర్వాత హస్బెండ్. ఇప్పుడు ఎనిమిగా నేనేం ఫీల్ అవట్లా. అతనైతే నాకు అన్యాయం చేశాడు. అతని జెన్యూనిటీ ఏమాత్రం బతుకున్నా అది ఒప్పుకుంటే బాగుంటుంది. ఈ రోజున వాళ్ళ అమ్మని నేను అన్నా అంటున్నాడు, అది అబద్ధం. మీరు నాకు ఏ లైవ్స్ అయినా మొత్తం ఇంటర్వ్యూస్ అయితే చూపించండి. వాళ్ళ అమ్మ హీరోయిన్ వస్తే ఆ అమ్మాయిని 2 రోజులు జాగ్రత్తగా చూసుకొని నన్ను నా బిడ్డని రానీయకుండా చేసిన మాట వాస్తవం. ఒక కోడలిగా నాకు కడుపు మండిద్ది. నన్ను ఎందుకు, నా బిడ్డను ఎందుకు అవాయిడ్ చేశారు ప్రోగ్రాంలో నుంచి? బిడ్డ వాడు వారసుడు, ఇతనే ఏ థియేటర్కి అయితే వెళ్ళి చేసుకున్నాడో ఆ బిడ్డకి అతను ఎలా వారసుడో ఆ థియేటర్కి నా బిడ్డ కూడా అలాగే వారసుడు. అదేం మల్టీ కాంప్లెక్స్ నా బిడ్డకు కావాలని నేను ఇప్పటికీ అనట్లా. కానీ అతను వెళ్ళిన ప్లేస్కి నా బిడ్డ వారసుడు. బిడ్డ పుట్టినప్పుడు ఒక ఈవెంట్ వాళ్ళ తాతగారు ఇచ్చిన థియేటర్లో జరుగుతున్నప్పుడు నా బిడ్డను ఎందుకు తీసుకెళ్లరు? వాళ్ళ నాన్న ఉన్నారు వారసుడు, వాళ్ళ కొడుకున్నాడు మహేష్ ఉన్నాడు వారసుడు, నా కొడుకు ఏంటి తక్కువ? ఆవేదన ఉండదా సార్? కోడలు అన్నాక ఆ పాయింట్లో నేను ఆమెనన్నా 2 రోజులు ఉంచుకుంది, ఆమెకు బాగానే పక్కలేసింది, బాగానే ఉంచిందని. ఈ మాటకి నేను మీ మమ్మీని ఏదో క్యారెక్టర్లెస్ అన్నానని ఈ మాటలు అంటాం చాలా తప్పు. నువ్వు ఎంత ఎంత గింజుకొని నన్ను వేరే అమ్మాయిల్లా పోర్ట్రే చేయడానికి ట్రై చేసినా నా క్యారెక్టర్ మీద ఒక్క మచ్చ కూడా నువ్వు పెట్టలేవు. నువ్వేంటి బాత్రూమ్లు గడుక్కునే స్టిక్లు ఇంకో 100 వచ్చినా, నేను గోవాకి వెళ్ళలేదు, నేనే డెల్టా ఎన్ఎల్కి వెళ్ళలేదు, ఇవన్నీ కూడా నేను చూసి నవ్వుకుంటా, అంతేగాని నేను పెద్ద పట్టించుకోను. అదే క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అన్నారు ప్రెగ్నెంట్ టైంలో సరిగ్గా చూసుకోలేదు ఆ ఫ్యామిలీ అని చెప్పి, అదే క్వశ్చన్ నేను మహేష్ని అడిగినప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా చూసుకోకపోయి ఉంటే పిల్లాడు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి ఎందుకు తీసుకెళ్తాను, ట్రిప్కి ఎందుకు వెళ్తాం, బయటకు వెళ్ళి ఫోటోషూట్ వరకు ఎందుకు వెళ్తాం, తన మీద ప్రేమ లేకపోతే ఎందుకు ఇదంతా చేస్తా అంటున్నాడు. సార్ యాక్చువల్గా చూసే వాళ్ళకి ఏదో కరెక్టే కదా. నా బిడ్డను తను బాగా చూసుకోకపోయినా, అదే ప్రెగ్నెన్సీలో నన్ను అలా ఫిజికల్గా అటాక్ చేసిన